నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, నిన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు నిన్న మాట్లాడుతూ ఈడుపు కాగితం అంటే తెలియదంట, దానికి సబ్ టైటిల్ పెట్టలేదేంటి అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఈ మాట్లాడటానికి వెనకాల ముఖ్య ఉద్దేశం, ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు. అతనేమి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఏదో జబర్దస్త్లో చిన్న చిన్న షోస్ చేసుకునేటువంటి వ్యక్తి. సరే, వీడియో కాగితానికి సబ్ టైటిల్ పెడితే బాగుండు అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కాదు, ఇంకోటి కాదు. పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు, మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు. కవిత గారు మాట్లాడుతూ ఈడుపు కాగితం అంటే ఏంటో తెలీదా, తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని పోయి అడగండి, పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, ఆయన చెప్తారు మీకు అని చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చుకోవాలి ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అన్నారా? పోనీ జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అన్నారా? ఎవరో ఒక వ్యక్తి అడిగాడు. అలాగే ఎప్పుడైతే కవిత గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారో, కొంతమంది మాట్లాడుతూ తెలంగాణకి భాష లేదంటారు, తెలంగాణ భాషే కాదంటారు, తెలంగాణలో బతుకుతూ తెలంగాణలో జీవిస్తూ తెలంగాణ భాషను అవమానిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ భాషను కానీ, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ వ్యక్తులను కానీ ఎవరు అవమానించట్ల. కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేసి పబ్బం గడపాలని చూస్తున్నారు. అందులో ముఖ్యంగా మన కల్వకుంట్ల కవిత గారు అందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది చెంచాగిరి గారిని పెట్టుకొని వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాం. బలగం సినిమా ఎంత బ్రహ్మాండంగా ఉందండి. ఎవరిదండి బలగం సినిమా? ఎవరన్నా అందులో కథ ఏమిటి, అందులో ఏమన్నా ప్రతి ఒక్కరికి మనసుకి అది టచ్ అయ్యేలాగా వెళ్ళింది బలగం సినిమా. ఇంతకుముందు తెలంగాణ సినిమాలు హిట్ అవ్వలేదా? ఒసే రమణమ్మ తెలంగాణ సినిమాలో అది కాదా? వాళ్ళ భాష వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది కాదా? ఇక్కడ భాష ముఖ్యం కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఆ కథని బట్టి ఆ సినిమా అనేది దాని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అక్కడ తెలంగాణ వ్యక్తి తీశాడా, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి తీశాడా, లేకపోతే దాని పాటలు తెలంగాణ వాడు రాశాడా, ఆంధ్ర వాడు రాశాడా అని ఎప్పుడు ఎవరు చూడరు. అక్కడ ఒక విషయం ఏంటంటే, సినీ పరిశ్రమ అంతా కూడా మొదటి నుంచి ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. కానీ తర్వాత రాష్ట్రం విభజన చెందిన తర్వాత తెలంగాణలో కూడా కొంతమంది సినిమాల మీద ఆసక్తితో రావటం జరిగింది. అలాగే డైరెక్టర్స్గా రావటం జరిగింది. తెలంగాణ భాషతోటి సినిమాలు తీస్తారు, వాటిని కూడా ఆదరించారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సినిమాకి ప్రాణం పోసేది కథ, అలాగే ఒక పాటకి దానికి లైఫ్ టైం ఇచ్చేది రచన, అలాగే దానికి ఇచ్చినటువంటి మ్యూజిక్. అంతేగాని అది తెలంగాణ వాడు కొట్టాడా, ఆంధ్ర వాడు కొట్టాడా, లేకపోతే ఇప్పుడు మీకు చాలా సినిమా దర్శకులు చాలామంది తమిళియన్స్ నుంచి వస్తున్నారు, బాలీవుడ్ నుంచి వస్తున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా ఆదరిస్తున్నారు? సినిమా ఫీల్డ్లో ఎలా ఆదరిస్తున్నారు? కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడో ఒక మూర్ఖుడు ఆలోచన చేస్తే అతనికి రిప్లై ఇవ్వడం తప్పులేదు, అతను మాట్లాడడం తప్పులేదు. కానీ దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి రుద్దటం, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం, పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయటం, పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకున్నారని ఆయనకి ఈడుపు కాగితం అంటే ఏంటో తెలుసు. మామూలుగా తెలుగు భాష ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణా జిల్లా వాళ్ళు విడాకులు అంటారు, అదే మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఇడి కాగితాలు అంటారు. కొంతమంది ఏంటంటే అటు నుంచి వచ్చి ఏంది విడి కాగితాలు ఏంది అని అంటారు. విడి కాగితాలు అంటే విడిపోవటానికి తీసుకునే కాగితాలు కాబట్టి విడి కాగితాలు అంటారు. విడాకులు అనేది ఒక స్పష్టమైన భాష. అట్లాగే ఇంక ఇప్పుడు కొంచెం కుర్రాలు బాగా ఫాస్ట్గా, అంటే కొంచెం ఇంగ్లీషు డివోర్స్. మరి దాన్ని ఎవడేం చేస్తాడు? ఇక్కడ ఎవరిని అవమానించింది ఏం కాదు. ఇక్కడ ఎవరిని అంటే, మనం పబ్లిసిటీ కోసం ఏదో ఒక సమస్య తెలంగాణ ప్రజల్లో ఉంచి తెలంగాణ వాదాన్ని బలపెట్టేసి ప్రాంతీయవాదం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రథమ శత్రువులు. ఇప్పుడు కవిత గారు ఆ మాట మాట్లాడారు కదా, కవిత గారిని కూడా ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అడుగుతారు, తప్పేముంది అమ్మ, లిక్కర్ అంటే ఏంటమ్మా, నువ్వు తెలంగాణకు అమ్మవు అన్నావు కదా, మరి అమ్మవు అయితే లిక్కర్ వ్యాపారం ఎట్ట చేసావు, లిక్కర్ కేసులో జైలుకి ఎట్టెళ్ళావు, లిక్కర్ కేసులో జైల్లో ఎందుకు ఉండొచ్చావమ్మా, అమ్మ ఎవరైనా పిల్లలకి మందు పోసిద్దమ్మా అని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి నేను కవిత గారు చెప్పేది ఏంటంటే, మీరు ప్రజల సమస్యల మీద కొట్లాడండి. నేను ఏదో పోలీసు ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు కావాలని చేస్తున్నాను, అట్లాంటి సమస్యలు ప్రజల్లో తీసుకెళ్ళండి. ఎప్పుడో 12 ఏళ్ల కిందట ఎవరో తట్టా బుట్టా సర్దుకొని పోయిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బ కొట్టడం కోసం, అక్కడ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి చీప్ పిక్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతేనా? అందులో
9 ఏళ్ళు మీ బాబు పరిపాలన ఉంది. 9 ఏళ్ళు మీ బాబుతో కలిసి నువ్వు తెలంగాణను పరిపాలించావు. అన్నీ సర్దుకున్నారు. అద్దె ఫ్లాట్లో ఉన్న నువ్వు ఇవాళ ఒక పార్టీ పెట్టే స్థాయికి ఎదిగావంటే ఎంత తెలంగాణ మంది సొమ్ము దోచుకున్నావో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను దాని గురించి కూడా మాట్లాడదలుచుకోవట్లే. కాళేశ్వరానికి నడకకి నదులు నేర్పిన మీ నాయన మీ ఆస్తులు కూడా పెరగటం ఎలాగో నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఇవాళ తెలంగాణ సంపద అంతా ఎవరి దగ్గర ఉందా అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ నలుగురు దగ్గర ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులు ఉద్యమంలో బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ త్యాగ ఫలాలు ఎవరు పొందారంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ నలుగురే పొందారు. ఇంకా మళ్ళీ ఎంతసేపు ఉన్న ప్రాంతీయవాదం రెచ్చగొట్టడం ఇలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు కంటే కొసలోళ్ళు ఎక్కువ ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరో ఒక ప్రొఫెసర్ మాట్లాడారు, ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారంట. అంటే అదే చెప్పేది, అసలు కంటే నకిలీ క్యాండిడేట్లు ఎగిరెగిరి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ బయటపడుద్దో, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటారో, మమ్మల్ని ఎక్కడ ఓన్ అనుకోకుండా ఉంటారనే భయంతో వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఇలా కవిత గారి వాళ్ళ మూలాలు కూడా అంతే, శ్రీకాకుళం. ఇంకా గట్టిగా వాళ్ళ తాత మూలాలు పోతే బీహార్ రాష్ట్రం. నిన్న మాట్లాడినటువంటి ప్రొఫెసర్ ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్. ఆమె తెలంగాణలో ఉన్నటువంటి పటేల్ పట్వారిని పెళ్లి చేసుకున్నారు. అంత మాత్రం చేత అప్పట్లో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి తీసుకురావటం వాళ్ళకి మింగుడు పడలేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ మీద అక్కుస వెళ్ళగక్కుతున్నారు. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడదలుచుకోవాల్సిన అవసరం లేదు. మీకు చేతనైతే దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఫైట్ చేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రూలింగ్ చేస్తుంది ఆయన. మీరు అక్కడ ముఖ్యమంత్రిగా అధికారంలో పీఠానికి ఎక్కేటప్పుడే మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రమాణం చేస్తారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి లోబడి మేము ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తామని చేస్తారు. మరి ఆ ప్రమాణాలకు అర్థం తెలియాలంటే ఇప్పటికైనా ఈ ప్రాంతీయవాదం అనేదాన్ని, ప్రాంతీయవాదం ముసుగుని మీరు వదులుకోవాలి. కానీ అది వదులుకుంటే మీ పార్టీకి మనుగడ లేదు. మీరు ప్రజాక్షేత్రంలో కొట్లాడి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడేటువంటి దమ్ము చావలేదు. అందుకని చెప్పేసి తెల్లారు లెగిసిన దగ్గర నుంచి గిల్లి అల్లదుగో అక్కడ ఆ వ్యక్తి అది అన్నాడు కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ కారణం, ఇదిగో ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, దీనికి చంద్రబాబు కారణం, ఈ వ్యక్తి ఇలా మాట్లాడారు కాబట్టి లోకేష్ కారణం. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఆంధ్ర పార్టీని బూచిగా చూపించితేనే మనం రాజకీయంగా లబ్ధి అవుతాం, రాజకీయంగా సర్వే అవుతాం. అంతేగాని రేవంత్ రెడ్డి తప్పులను, వైఫల్యాలను కొట్లాడదాం, అలాగే ప్రజల కష్టాల మీద పోరాడదాం, ప్రజల సమస్యల మీద పోరాడదాం, ప్రజల సమస్యల మీద పోరుబాట పడదామని అంటే నువ్వు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ మీ ఆస్తులను టార్గెట్ చేస్తుంది, మీ లిక్కర్ వ్యాపారాన్ని టార్గెట్ చేస్తుంది. మీరు లిక్కర్ కేసులో ఏ కారణాల చేత అరెస్ట్ అయ్యారో ప్రజలకు పబ్లిష్ చేస్తుంది. ఫలితంగా మళ్ళీ అడుగులు పడిపోయినటువంటి మన లిక్కర్ దందా మాఫియా మళ్ళీ తెరపైకి వస్తుంది. అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డిని టచ్ చేయకూడదు. రేవంత్ రెడ్డిని టచ్ చేయకుండా మనకు మైలేజ్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో వీళ్ళ గురించి మాట్లాడితే మనకి పొలిటికల్ మైలేజ్ వస్తుంది. పొలిటికల్గా మనం సర్వే అవుతాము. మన వెనకాల ఎలాగో చెంచాగాళ్ళు ఉన్నారుగా, ఉస్కో అంటే ఉస్కో అనేవాళ్ళు. నేను ఇలా అడుగుతున్నా, 14 ఏళ్ళ తర్వాత కూడా మేము ఇంకా తెలంగాణ మా అస్తిత్వానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కారణం అని చెప్తున్నారంటే 9 ఏళ్ళు మీ దోపిడీ పరిపాలన కళ్ళ ముందు కనపడుతుంది. తెలంగాణ ప్రజల ముందు మీ బాబు చేసిన దోపిడీ, మీ అన్న చేసిన దోపిడీ, మీ మామ చేసిన దోపిడీ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి దాన్ని కప్పి పెట్టుకొని చేతగాక దానిని ప్రజలకు తెలియజేస్తే మన మొహం మీద వస్తారని చెప్పి దాన్ని దాచిపెట్టుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డిని ఏమనలేక ఎక్కడో ఉన్నటువంటి పార్టీల మీద, ప్రాంతీయ పార్టీలు విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం మీ నైతికం. ప్రజలు కూడా సంసిద్ధమై ఉన్నారు, ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు రానున్న ఎలక్షన్స్లో మీకు సింగిల్ డిజిట్ కూడా రాదు. మీరు ఇలా పవన్ కళ్యాణ్ మీద కానీ పద్దాకల పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు మీద అంటుంటే మీ బాబు ఇదే తప్పు చేసి, మీ బాబు ఇదే విధంగా, మీ అన్న ఇదే విధంగా తప్పు చేసి తెలంగాణలో అధికారం కోల్పోవడానికి కారణమయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీకు ఇక్కడేం పని, మీరు ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తారు అని మాట్లాడినప్పుడే మీ బాబు అధికారాన్ని కోల్పోవడానికి కీలక పాత్ర పోషించింది మీ అన్న నోటి తొత్తర. ఇవాళ మీరు అధికారంగా కనుక ఒక్క సీటు కూడా గెలవలేకపోవడానికి కారణం మీరు ఈ ప్రాంతీయవాదం అనేది భుజాల మీద. తెలంగాణ ప్రజలను కూడా శ్రీకాంత్ చారి తల్లికి ఏం న్యాయం చేస్తారు? 100లాది మంది బలిదానాలు తీసుకున్న తెలంగాణ బిడ్డల కుటుంబాలకి మీ అయ్య ఏం న్యాయం చేశాడు? ఏం చేయలే. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మీ బాపు, మీ అన్న, మీ మామ అకౌంట్లో దాచిపెట్టుకొని తెలంగాణ ప్రజల తరపున మీరు బంగారు తెలంగాణ అంటూ ఆ బంగారు తెలంగాణ తల్లికి ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా ఒలుచుకొని పోయినటువంటి వ్యక్తులు మీరు. ఇక నువ్వు కూడా బయటకు వచ్చేసి నేను తెలంగాణకి అలా అమ్మనవుతా. ఎట్టవుతావు అమ్మవి? అమ్మ అంటే కడుపులో కూడు పెట్టి సాదుకునేది అమ్మ.
కష్టం వచ్చినా బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసేటువంటి వ్యక్తి తల్లి. కానీ నువ్వు లిక్కర్ వ్యాపారం చేసి 16 నెలలు 12 నెలలు జైల్లో ఉండొచ్చినావు, లిక్కర్ దందా చేసావు, నువ్వు తెలంగాణకు అమ్మ పెట్టవుతావు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అవసరమా? సరే ఏమనంటే నా రాజకీయ కక్షతో నన్ను లోపల పెట్టారని అంటారు. మరి నువ్వు ఫైట్ చేయొచ్చు కదా. నేను ఎటువంటి నేరం చేయకపోయినా నా మీద నేరం మోపి కేంద్ర ప్రభుత్వం నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు? ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎవడు కూడా ఆరోపణ లేకుండా ఆధారాలు లేకుండా వాళ్ళు అరెస్ట్ చేయరు. అరెస్ట్ అయిన ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాట నా మీద రాజకీయ కక్షతోటి తెచ్చుకున్నారంటారు తప్ప నుంచి నేను తప్పు చేశాను అని ఎవరు ఒప్పుకోరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు తెలంగాణ ప్రజల సమస్యల మీద కొట్లాడు, వాళ్ళ బాధల మీద పోరాడు, వాళ్ళ కోసం ఫైట్ చేయి, పని చేయి. కానీ ఈ ప్రాంతీయవాదం అనేటువంటి దాన్ని రెచ్చగొట్టేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే సింగిల్ డిజిట్ కూడా పరిమితం కావు అనేది గుర్తుపెట్టుకోవాలని కల్వకుంట్ల కవిత గారికి అలియాస్ ఇంక నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఒక మహిళని గౌరవించడం మా బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి ఇంక రేవంత్ రెడ్డి మీద రేపు నుంచి ఫైట్ చేయక అధికారం వస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఫైట్ చేస్తే నీకు అధికారం ఎవరు? అక్కడ ప్రజలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఫైట్ చేస్తే ప్రజలు ఆలోచిస్తారు, అరే పలానా కవిత గారు బాగా కొట్లాడుతున్నారా, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారా అనుకుంటారు. అంతేగాని యుద్ధం ఎటు చేయాలో అర్థం కాక బాణాలు పక్కకేస్తే ఎట్టక్క.